వచ్చేటప్పుడు ఏం చూసావు నాన్న? షాప్ చూసావా? ఓకే. చైతు నువ్వేం చూసావు నాన్న? ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చూసావు? నువ్వేం చూసావు మారుతి? కొట్టు చూసావా? నువ్వేం చూసావు సంజన? నువ్వేం చూసావు చైతన్య? కుక్కని చూసావా? ఓకే నాన్న. సరే, వీటితో పాటుగా మనం ఎక్కడికి వచ్చాం? స్కూల్కి వచ్చాం కదా. మన స్కూల్లో ఏమేమి ఉంటాయి నాన్న? బుక్స్ ఉంటాయి, చదువుకోవడానికి బుక్స్ ఉంటాయి, రాసుకోవడానికి స్లేట్ ఉంటది, తర్వాత ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి. బయట మనం ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉందా లేదా? ఉంది. తర్వాత మన ఇంట్లో ఏమేమి ఉంటాయి నాన్న? మన ఇంట్లో వంటగది ఉంటది, వంట చేసుకోవడానికి వంటగది, నిద్రపోవడానికి బెడ్రూము, టీవీ చూడడానికి హాలు, మనం స్నానం చేయడానికి వాష్రూమ్ ఉంటది. మన ఇంట్లో మనం అన్ని వస్తువులు ఉంటాయి. తర్వాత మన ఇంటి ఎదురుగా కొంత ప్లేస్ లో మనం చెట్లు పెంచుకుంటామా లేదా? ఓకే. తర్వాత మనము ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినాక ఈవినింగ్ టైంలో మనం ఎక్కడికి వెళ్తాం? పార్క్ వెళ్తామా లేదా? పార్క్ లో ఏముంటాయి మహాలక్ష్మి? ఉంటుందా నాన్న? వెరీ గుడ్ మహాలక్ష్మి. నాగ చైతన్య, చైతన్య మన స్కూల్లో ఏముంటాయి చెప్పు నాన్న? ఆడుకోవడానికి బొమ్మలు. ఓకే. నువ్వు నాన్న మారుతి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు నాన్న? ఇవన్నీ ఉన్నాయా? ఓకే నాన్న. ఇవన్నీ కూడా మన ఉమ్మడి స్థలాలు. పార్క్ అనేది ఏం చేస్తాం? అందరం వెళ్తామా పార్కులోకి? పార్క్ లో మనం వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తామా? ఉయ్యాలు ఊతాం, జార్లు బళ్ళ జారుతాము, ఆ గ్రౌండ్ లో ఆడుకుంటాము, చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకుంటాము, హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం కదా. అందరం కలిసి వెళ్తాము. అట్ ది సేమ్ టైం స్కూల్ కూడా ఉమ్మడి స్థలం. స్కూల్లో కూడా ఏం చేస్తాం నాన్న? ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వస్తారు, టీచర్ చెప్పే క్లాసెస్ అన్ని వింటారు, బుక్స్ లో రాసుకుంటారు, స్లేట్ లో రాసుకుంటారు, అన్నం తింటారు. తర్వాత స్కూల్లో ఉన్న టాయ్స్ తో చక్కగా గేమ్స్ ఆడుకుంటారు. ఎక్కడ? స్కూల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో. ఓకే నాన్న. ఇలా ఉమ్మడి స్థలాల్లో మనం అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా నాన్న మీకు క్లాస్?